గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. అమ్మ డబ్బులు ఒకడన్నా వచ్చిందా? ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా? పేదోళ్ళకు కూడా ఒక ఎకరం భూమి వచ్చిందా? లేకుండా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ మేము 2 సంవత్సరాల ప్రణాళిక వచ్చే వేళ కంప్లీట్ చేసి మీకు నీళ్ళు ఇస్తాం. నేను చెప్పింది చేస్తున్నాం. ఒకటి వాడు అప్పులపాలు చేసిపోయిండు. గతంలో మీరు ఓట్లేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. వాళ్ళని అడగాల్సింది మీరు 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు. 11 ఏళ్ళు అయింది అధికారంలో ఉండి ఏం చేశారు? ఎప్పుడైనా వచ్చినా మీ బీజేపీ నాయకుడు ఇక్కడికి ఎవరైనా ఆదుకున్నాడా మంచి చెడుకు? మరి కాబట్టి మీరు పనిచేసే వాళ్ళని మీరు ఆదరించకపోతే మీకు కష్టమవుతుంది. ఇంతకుముందే గతంలో కూడా మరి ఇంకా అట్లనే జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో అబుతాపూర్ గ్రామాన్ని మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గౌరవించండి. తప్పకుండా మీ అబుతాపూర్ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ పడకూరి. మా రేవంత్ అన్న ఇంకా 15 ఏళ్ళు ఉంటాడు, మా ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంకెవరు వచ్చారు లేదు. ఆ టీఆర్ఎస్ కాంగ్రెస్కే పరిమితమైంది. అది ఇవ్వది పాడు కాదు. ఇక బీజేపీ అయితే అది మతతత్వ పార్టీ, అది రాదు పోదారు. అది చేసేది ఏమి ఉండదు. ఏది ఉన్నా మేమే చేయాలా. ఈ 4-5 ఏళ్ళు మేమే చేయాలా. ఇంకా 15 ఏళ్ళ మేమే చేస్తాం. కాబట్టి మీకు అన్ని తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం. దాంట్లో ఏం అంటే ఫిగర్ పట్టే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి కాలేదు వాస్తవమే, కానీ 15 ఏళ్ళలో ఇంతకంటే ఎవరు చేయరు. 10 ఏళ్ళలో ఏం చేయలే. ఇవాళ మేము 15 నెలలలో ఇలా ఇప్పుడు ఇంత చెప్పిన చాలా ఒక 10-15 అంశాలు మేము చేసాం. ఇలా రైతులకు బోనస్ ఇచ్చినాం, రుణమాఫీ చేసాం, ఇలా ఇందులో ఇండ్లు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మరి కేసీఆర్ అప్పు చేసిపోయిండు. కాబట్టి మీరు కొంచెం గమనించి ఓపిక ఉండాలా. ఎవడో టీఆర్ఎస్ కూడా చెప్పిందో, బీజేపీ కూడా చెప్పిందో వచ్చి ఇలా మాట్లాడుతూ ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.